నమస్కారం. వాతావరణ వ్యవస్థలోని అత్యంత సంక్లిష్టమైన మెకానిక్స్ను ఛేదించే ఈ అద్భుతమైన విశ్లేషణకు స్వాగతం. అసలీ భయంకరమైన తుఫాన్లు ఎలా పుడతాయ్, ఎందుకు అంత వినాశనం సృష్టిస్తాయని ఎప్పుడైనా ఆలోచించారా? ఈ సోర్స్ మెటీరియల్స్ ఆధారంగా తీవ్రమైన వాతావరణ పరిస్థితుల వెనుక ఉన్న అసలైన సైన్స్ను ఈ ఎక్స్ప్లెయినర్లో మనం డీకోడ్ చేద్దాం. ఇది ఖచ్చితంగా మీకు అల్టిమేట్ గైడ్లా నిలుస్తుంది. సరే, లేట్ చేయకుండా నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా 5 అంశాలను చూడబోతున్నాం. తుఫాను నిర్మాణం, ఆపై అది ఏర్పడటానికి కావలసిన వాతావరణ పరిస్థితులు, ఉష్ణమండల మరియు సమశీతోష్ణ తుఫానుల మధ్య తేడాలు, మన భారతదేశం ఎదుర్కొంటున్న ముప్పు, మరియు చివరగా భవిష్యత్తులో మన ముందున్న వాతావరణ ప్రమాదాలు. మొదటి విభాగం, అనాటమీ ఆఫ్ ఏ సైక్లోన్. ముప్పు గురించి మాట్లాడుకునే ముందు అసలు ఈ భారీ వాతావరణ యంత్రం ఎలా నిర్మితమవుతుందో, దాని మూలాలు ఏమిటో మనం అర్థం చేసుకోవాలి. ముందుగా సైక్లోన్ లేదా తుఫాన్ అంటే సింపుల్గా చెప్పాలంటే అదొక అతిపెద్ద వాతావరణ వ్యవస్థ. ఇందులో గాలులు ఒక తక్కువ పీడన కేంద్రం వైపు లోపలికి తిరుగుతూ వస్తాయి. గాలి పైకి లేవడం వల్ల భారీ వర్షపాతం సంభవిస్తుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, కేంద్రంలో ఉండే అల్పపీడనమే ఈ మొత్తం వ్యవస్థను నడిపించే ప్రధాన ఇంజిన్లా పనిచేస్తుంది. తుఫాను నిర్మాణం గురించి చాలామందికి ఒక పెద్ద అపోహ ఉంటుంది. తుఫాను కేంద్రం అనగానే అదేదో భయంకరంగా ఉంటుందనుకుంటారు. కాని ఆ కేంద్రాన్నే ఐ అని పిలుస్తారు. అది చాలా ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ మేఘాలు కూడా ఉండవు. మరి అసలైన విధ్వంసం ఎక్కడ జరుగుతుంది? దాని చుట్టూ ఉండే ఐ వాల్లోనే. అత్యంత వేగవంతమైన గాలులు, ప్రాణాంతకమైన వర్షం కురిసేది ఇక్కడే. ఆ తర్వాత బయట ఉండే స్పైరల్ రెయిన్ బ్యాండ్స్ ద్వారా ఏకధాటిగా వర్షాలు కురుస్తాయి. కాబట్టి ఐ కాదు, ఐ వాల్ అత్యంత ప్రమాదకరమైన భాగం అని గుర్తుంచుకోండి. ఈ తుఫాను గాలులు ఎలా తిరుగుతాయో గుర్తుంచుకోవడానికి ఇక్కడొక అద్భుతమైన ట్రిక్కుంది. యాంటీ ఇన్ నార్త్ మరియు క్లాక్ డౌన్ సౌత్. భూమి తన చుట్టూ తాను తిరిగేటప్పుడు ఏర్పడే కోరియోలిస్ ప్రభావం కారణంగా ఉత్తర అర్ధగోళంలో గాలులు యాంటీ క్లాక్వైజ్లో తిరుగుతాయి, అంటే యాంటీ క్లాక్వైజ్లో తిరుగుతాయి. అదే దక్షిణ అర్ధగోళంలో అయితే సవ్య దిశలో, అంటే క్లాక్వైజ్లో తిరుగుతాయి. ఈ కోరియోలిస్ ఫోర్స్ వలనే తుఫానుకు ఆ రౌండ్ షేప్ వస్తుందన్నమాట. రెండవ విభాగం, ది పర్ఫెక్ట్ స్టార్మ్ రెసిపీ. ఇప్పుడు సముద్రంపైన ఇంత భారీ తుఫానులు రెడీ అవ్వడానికి ఎలాంటి ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితులు అవసరమో విశ్లేషిద్దాం. ఇక్కడ వాతావరణ భౌతిక శాస్త్రానికి సంబంధించి ఒక మైండ్ బ్లోయింగ్ అయ్యే ప్రశ్న అడుగుతాను. భౌగోళికంగా భూమధ్యరేఖ వద్ద ఎప్పుడూ తుఫానులు ఎందుకు ఏర్పడవు? ఈ ఆలోచన నిజంగా ఆశ్చర్యపరుస్తుంది కదా. దీనికి ఆన్సర్ ఈ సింపుల్ రూల్లోనే ఉంది. నో కోరియోలిస్, నో సైక్లోన్. భూమధ్యరేఖ వద్ద కోరియోలిస్ ఎఫెక్ట్ దాదాపు 0 ఉంటుంది. గాలులను అలా గుండ్రంగా తిప్పే ఆ స్పిన్నింగ్ పవర్ లేకపోవటం వల్లే అక్కడ ఎంత వేడి లేదా తేమ ఉన్నప్పటికీ అది ఎప్పటికీ తుఫాన్గా మారలేదు. అసలొక తుఫాను పుట్టాలంటే ఏం కావాలి? ఇది అద్భుతంగా వివరించేదే ఈ వేల్ ఫార్ములా. W అంటే సముద్రపు నీరు 26.5 డిగ్రీల కంటే వేడిగా ఉండాలి. H అంటే వాతావరణంలో అధిక తేమ ఉండాలి. A అంటే గాలి కలేక, అంటే ముందుగా ఒక అల్పపీడనం ఉండాలి. L అంటే విండ్షీర్ చాలా తక్కువగా ఉండాలి. ఇక E అంటే భూమి యొక్క భ్రమణం, అదే మన కోరియోలిస్ బలం. అంటే ఉష్ణమండల తుఫానులో ప్రాథమికంగా సముద్రపు వేడిని గ్రహించి పనిచేసే భారీ హీట్ ఇంజిన్లు అని ఈ ఫార్ములా స్పష్టం చేస్తోంది. ఒక తుఫాను పుట్టి, పెరిగి, చనిపోయే క్రమాన్ని గమనిస్తే అది ఒక బలహీనమైన అల్పపీడనంగా మొదలై డిప్రెషన్ లేదా వాయుగుండంగా మారుతుంది. ఆ తరువాత అది బలపడి పేరు పెట్టబడే స్థాయికి, అంటే ట్రాపికల్ స్టార్మ్గా, చివరకు పూర్తిస్థాయి తుఫానుగా మారుతుంది. కాని అది తీరాన్ని తాకిన వెంటనే లేదా చల్లటి నీటిలోకి వెళ్లిన వెంటనే వేగంగా బలహీనపడుతుంది. ఎందుకంటే దానికి ఇంధనం లాంటి సముద్రపు వేడి తీరం దాటాక దొరకదు కాబట్టి. మూడవ విభాగం, ట్రాపికల్ వర్సెస్ టెంపరేట్ సైక్లోన్స్. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఏర్పడే తుఫానులు అన్నీ ఒకేలా ఉండవు. వాటి మధ్య ఉన్న తేడాలను ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన పాయింట్ ఏమిటంటే, ఉష్ణమండల తుఫానులు నీటి ఆవిరిలోని లాటెంట్ హీట్ వల్ల శక్తిని పొందితే, సమశీతోష్ణ తుఫానులు వేడి మరియు చల్లటి గాలుల ఉష్ణోగ్రత వ్యత్యాసాల వల్ల ఏర్పడతాయి. వాటికి కోల్డ్ కోర్ మరియు ఫ్రంట్స్ ఉంటాయి. ఈ రెండింటి నిర్మాణంలో ఇదే అతిపెద్ద తేడా.
వాతావరణ మెకానిక్స్ ఒకటే అయినప్పటికీ ప్రాంతాలను బట్టి తుఫానుల పేర్లు మారతాయి. మన హిందూ మహాసముద్రంలో సైక్లోన్ అని, అట్లాంటిక్ ప్రాంతంలో హరికేన్ అని, పసిఫిక్లో టైఫూన్ అని, ఆస్ట్రేలియాలో అయితే విల్లీ విల్లీ అని పిలుస్తారు. పేర్లు వేరైనా లోపల జరిగే ప్రాసెస్ మాత్రం ఒక్కటే. 4వ విభాగం ఇండియాస్ సైక్లోన్ వల్నరబిలిటీ. ఇప్పుడు మన దేశం వైపు చూద్దాం. భౌగోళికంగా మన తీర ప్రాంతాలకు ఈ ముప్పు ఎలా ఉందో ప్రత్యేకంగా విశ్లేషిద్దాం. మన భారత వాతావరణ విభాగం అంటే ఐఎండీ గాలి వేగాన్ని బట్టి తుఫానులను వర్గీకరిస్తుంది. గంటకు కేవలం 31 కిలోమీటర్ల వేగంతో ఒక సాధారణ వాయుగుండంగా మొదలైన వ్యవస్థ గంటకు 222 కిలోమీటర్లకు పైగా వీచే సూపర్ సైక్లోన్గా ఎంత వినాశకరంగా మారుతుందో ఈ కేటగిరీలను బట్టి మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. భారతదేశ తూర్పు తీరంలోనే ఎక్కువ తుఫాన్లెందుకొస్తాయో చెప్పడానికి బే బ్రూస్ బెటర్ అనే కాన్సెప్ట్ ఉంది. బంగాళాఖాతంలో నీరు వేడిగా ఉండటం, ఆ తీరం ఒక గరాటు ఆకారంలో ఉండటం, నదుల ద్వారా వచ్చే ఎక్స్ట్రా తేమ మరియు తక్కువ విండ్షీల్ ఇవన్నీ కలిపి బంగాళాఖాతాన్ని అరేబియా సముద్రం కంటే ఎక్కువ తుఫానులకు కెరాఫ్ అడ్రస్గా మారుస్తున్నాయి. ఇంకొక అతి ముఖ్యమైన పాయింట్ కాంటినెంటల్ షెల్ఫ్ అంటే నీటి అడుగున ఉండే సముద్రపు అంచు. మన తూర్పు తీరంలో ఈ అంచు చాలా విశాలంగా ఉంటుంది. దీనివల్ల తుఫాను తీరాన్ని దాటేటప్పుడు సముద్రపు నీరు అమాంతం పైకి లేచి భూమి మీదకు వచ్చేస్తుంది. నీటి అడుగున ఎంత విశాలమైన ఖండాంతర అంచు ఉంటే మనకు అంత పెద్ద ఉప్పెన ప్రమాదం పొంచి ఉన్నట్టే. 5వ మరియు ఆఖరి విభాగం హజార్డ్స్ అండ్ ద ఫ్యూచర్. ఫైనల్ సెక్షన్కొచ్చేశాం. ఈ తుఫానులు తెచ్చే అసలైన వినాశనమేంటి, వాటిని మనం ఎలా ఎదుర్కొంటున్నాం, రేపటి పరిస్థితి ఏంతో మాట్లాడుకుందాం. చాలామంది స్టార్మ్ సర్జ్ను సునామీని ఒకటే అనుకుని కన్ఫ్యూజ్ అవుతుంటారు. కానీ సునామీ అనేది సముద్రం లోపలొచ్చే భూకంపాల వల్ల ఏర్పడే భౌగోళిక విపత్తు. అదే స్టార్మ్ సర్జ్ అనేది వాతావరణ విపత్తు. విపరీతమైన గాలులు, అల్పపీడనం వల్ల సముద్రమట్టం అసాధారణంగా పైకి లేవడాన్నే స్టార్మ్ సర్జ్ అంటారు. తుఫాను సమయంలో జరిగే మరణాలకు ఎక్కువ శాతం కారణం ఈ ఉప్పెనలే. అయితే మనం భయపడాల్సిన పనేమీ లేదు. ఆధునిక సాంకేతికతతో ఈ నష్టాన్ని భారీగా తగ్గించవచ్చు. మన ఇన్సాట్ ఉపగ్రహాలు, డాప్లర్ రాడార్ల సాయంతో ఖచ్చితమైన ముందస్తు హెచ్చరికలు వస్తున్నాయి. ఐఎండీ, ఎన్డీఆర్ఎఫ్ సమన్వయంతో పాటు సుందర్బన్స్ లాంటి మడ అడవులు మనకు ప్రకృతిచ్చిన ఒక సహజమైన కవచంలా ఉండి తీర ప్రాంతాలను కాపాడుతున్నాయి. కానీ ఇక్కడ మనం నిజంగా ఆలోచించాల్సిన ఒక కొత్త పదముంది, ర్యాపిడ్ ఇంటెన్సిఫికేషన్ లేదా శీఘ్ర తీవ్రతరం. అంటే ఏంటంటే ఒక తుఫాను అతి తక్కువ వ్యవధిలోనే ఊహించని విధంగా బలం పుంజుకుని రాక్షసుళ్లా మారిపోవడం. సముద్రాలు వేడెక్కడం వల్లే ఇలా జరుగుతోంది. గ్లోబల్ వార్మింగ్ అనేది ఇప్పుడు ఈ తుఫానులకు ఒక స్టిరాయిడ్ లాగా పనిచేస్తోంది. వాతావరణ మార్పుల వల్ల ఇప్పుడు ఒకప్పుడు ప్రశాంతంగా ఉండే అరేబియా సముద్రం కూడా డేంజర్ జోన్లోకి వెళ్తోంది. అక్కడ కూడా తుఫానుల సంఖ్య, తీవ్రత పెరుగుతున్నాయి. మరి సముద్రాలు ఇలాగే నిరంతరం వేడెక్కుతూ పోతే ఒకప్పుడు సురక్షితం అనుకున్న ప్రాంతాలు రేపు ఇంకెంత భయంకరమైన వాతావరణ విపత్తులకు కేంద్రంగా మారతాయో ఊహించగలరా? ఇదే ప్రశ్నతో మనం ఈ విశ్లేషణను ముగిద్దాం. ఆలోచించండి.